ఇర్మీయా ప్రవక్త యథార్థవంతుడు, సాతాను మోసగాడు. సాతాను మోసగాడు. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, దాన్ని ఎవరు గుర్తింపగలరు అని ఇర్మీయా ప్రవక్తనే అంటున్నాడు. హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. సాతాను మోసగాడు, అతని లక్షణమే మోసం. కానీ దేవుని లక్షణం ఎట్లుంటుంది? దేవుని లక్షణం యథార్థమైన లక్షణం. సాతాను లక్షణం మోసం, యథార్థమైన లక్షణం, యథార్థత. ఆయన క్లియర్ మనతో చెప్తున్నాడు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తాం. మనసులో ఒక్కటి బయట ఒక్కటి లేదు. మనసులో ఒక్కటి బయట ఒక్కటి పెట్టుకున్నట్టు. దైవ సేవకులు మందిరంలో ఉన్నారు, దేవుని సేవకులు మందిరంలో ఉన్నారు, అలా ముంగట ఆరాధిస్తున్నాం, అలా చూపెట్టాల మంచి, కానీ యథార్థత లేదు. యథార్థత ఉండాల. మనుషుల ముంగట యథార్థత చూపెట్టేం లాభం లేదు. దేవుని ముంగట యథార్థత. దేవా, నేను యథార్థంగా నిన్ను ఆరాధిస్తున్నా, నువ్వు సత్యమైన దేవుడవు, గొప్ప దేవుడవు. నేను ఈరోజు దేవుని దగ్గర నేను ఏదో ఒకటి పొందుకొని వెళ్ళిపోతా. యథార్థత. బయట ఒక్కటి లోపొక్కటి ఒకటి పెట్టుకొని ఆరాధించద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 2 కొరింథీ 8:8. 2 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థంతో పరీక్షించవాలనని చెప్పుతున్నాను. మీ ప్రేమ ఎంత యథార్థమైందో పరీక్షించాలంట, చూస్తున్నాడట. మన ప్రేమ దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉన్నదో ఆయన చూడాలనుకుంటున్నాడట. మనం శరీరంలో ఉన్నాం, మనలో ఒక పాప నైజం ఉన్నది. దేవుడు ఆ పాప నైజం పెట్టి నువ్వు పాపంతో ఎంత ఫైట్ చేసి గెలుస్తున్నావో చూస్తున్నాడు. పాపంతో ఫైట్ చేసి గెలిచి దేవుణ్ణి ఎట్లా ఆరాధిస్తున్నావు ఆయన పరీక్షించి చూస్తున్నాడు. ఈరోజు మనలో పాప నైజం ఉన్నది. దావీదు మహారాజులో పాప నైజం ఉంది. పాపం చేసి పశ్చాత్తాపడి పరిశుద్ధునిగా ఎంచబడ్డాడు. ఈరోజు మనకు దేవుని వాక్యం చెప్పి మనలను పరీక్షిస్తున్నది. నీలో ఉన్న నైజం, తల్లి గర్భంలో నుంచే మనం పాపంతో పుట్టిన వాళ్ళం. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించుడు, ఇతరుల గురించి అసూయపడు, ఇంకోళ్ళ గురించి ఏదో చెప్పుడు, మళ్ళీ మీదికి వెళ్ళే మంచిగా ఉన్నట్టు నటించుడు. అది లోపల ఉన్న నైజం మనది. దేవుడు అది ఇచ్చి ఫైట్ చేస్తున్నాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని దినాలు నీ శరీరం చంపి యథార్థంగా దేవుని ఆరాధిస్తావు అని పరీక్షిస్తున్నాడని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. పరీక్షిస్తున్నాడు ఆయన మనలను. ఎట్లా ఆరాధిస్తున్నావు పరీక్ష పెడతాడు. ప్రతి ఆదివారం వాక్యం మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. ప్రతి శనివారం మాట్లాడుతున్నాడు ప్రభు మనతోని. నువ్వు మారుతున్నావా అని దేవుడు చూస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పాలా? మనకు అనిపిస్తున్నది దావీదు చెప్తున్నాడు. దావీదు చెప్తలేడు, దేవుని వాక్యం మనకు చెప్తున్నది. యథార్థంగా ఎన్నడూ ఆరాధిస్తావు నా కొడుక? ఎన్ని సంవత్సరాలైనా నువ్వు దేవుని వాక్యం వింటున్నావు? సమరయసీతో మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో, నీతో, మన అందరితో మాట్లాడుతున్నాడు. యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుతున్నాడు. యథార్థంగా ఆరాధించాలి. మనం వింటాం వాక్యం అందరం, కానీ మన ఈ స్వభావం అదే ఉంటుంది. యథార్థత లేదు, నో యథార్థత. యథార్థతో ఆరాధిస్తే కీర్తన 15వ అధ్యాయం ఇంటికాడ పోయి మంచిగా చదువుకోండి. నీ గుడారంలో అతిథిగా నివసింపబడాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలబెట్టోళ్ళు ఎవరు ఆరాధించి గెలుస్తారు? ఎవరు? యోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అది చదువుకుందాం, చాలా మంచి మాట. యోబు గ్రంథం, యోబు ఏమంటున్నాడు చూడు, 27వ అధ్యాయంలో మనం చూద్దాం. 5వ వచనం అందరిది ఆలోచించే విషయమే. యోబు 27:5 ఏమంటున్నాడు? మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకోనను, మరణం వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడువను.
మరణం వరకు నేను యథార్థతను విడువ అంటున్నాడు. మరణం వరకు నేను యథార్థతను విడువాను. ఒకప్పుడు నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఇంత ధనం ఉండే, నా దగ్గర ఇంత పైసా ఉండే, నాకు 10 పిల్లలు ఉండ్రి, నా కుటుంబం చాలా ఆశీర్వదించబడ్డది. కానీ ఇప్పుడు నా దగ్గర ఏం లేదు. దేవుడు అన్నీ తీసుకున్నాడు. నా పిల్లలని తీసుకున్నాడు, నా గొడ్లను తీసుకున్నాడు, మేకలను తీసుకున్నాడు, అంతా పోయింది. నా ఇది ఉన్నది, పురుగులు ఉన్నాయి, రోగం ఉన్నది, బూడిదలను గూకుని గోక్కు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు నన్ను మంచిగా ఉంచినప్పుడు నేను సంతోషపడ్డా, మంచిగా తిన్నా, మంచిగా ఉన్నా. ఇప్పుడు దేవుడు నాకు కొన్ని శ్రమలు ఇస్తున్నాడు. శరీరంలో దుఃఖం ఉన్నది, బలహీనుడు కాలే, ఆత్మ డెవలప్. మరణం వరకు నేను దేవునికి యథార్థం నేను ఇడ్చబెట్టాను. ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన మట్టిలో నుంచి మనిషిని పుట్టించిన దేవుడు. నాకు ఈరోజు కొన్ని శ్రమలు ఇస్తే నేను తన ఆత్మీయాలు చచ్చిపోలేడు, శరీరంలో బలహీనుడు అయిండు. యథార్థత, దేవుణ్ణి ముంగటొక్కటి దేవుని వెనుకొక్కటి మాట్లాడలేడు. ఈడొచ్చి దేవుని మనం ఆరాధిస్తాం, బయటకు పోయినాక దేవుడు ఉన్నాడో లేడో వాళ్ళకి తెలుసు. సంఘంలో ఉండాలా, రేపేమన్నా అయితే అందరు వస్తారు కదా. యథార్థత లేదు, అందరితో ఉంటే మంచిది. దేవుడు చూస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:24. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు. నవీన స్వభావం ధరించుకున్నాలా మనం. పాత జీవితం మర్చిపోవాలా యథార్థంగా. దేవా, నన్ను యథార్థంగా నువ్వు పుట్టించినావు, నేను యథార్థంగా ఉంటా. నా తోటి సోదరుల గురించి నేను ముంగట వెనుక ఒకటి తిరంగా మాట్లాడతా. ముంగట ఒక తిరంగా వెనుక ఒక్కటి చూడని దాన్ని వాళ్ళు చెప్పి సాతాను ఏం చేస్తా, అవ్వకు చెప్పి మోసం చేసి పడేసింది. తినరాని పండు తినిపించింది. అరే, అది పండు తింటా దేవుని తిరంగా అవుతావు నువ్వు, దేవుడు నీ మీద జలాన్స్తున్నాడు. అట్లానా? తింటా. యథార్థత, ఎస్, యథార్థంగా ఉండాలి. నవీన స్వభావం కలిగి మనం దేవుని సన్నిధానంలో ఉందాం. కీర్తనలు 11:7. ఆరాధనలో దేవుడు మన ముఖాన్ని చూడాలా అంటే మనం ఏం చేయాలా? యథార్థంగా ఆరాధించాలా. యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తారు. యథార్థంగా ఆరాధిస్తే దేవుడు మనలను చూస్తాడు. యథార్థంగా ఆరాధించండి, ప్రభు మనలను ఎప్పుడు చూస్తాడు? యథార్థవంతుల ముఖ దర్శనం చేస్తాడట. దేవుని మందిరంకి వచ్చినాం, ఆరాధిస్తున్నాం, యథార్థంగా ఆరాధిస్తే దేవుడు మన ముఖ దర్శనం చూస్తాడు. నా కొడుకు యోబును చూసిన దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. అమ్మ, యథార్థంగా ఆరాధించేవారు కావాలా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఇక నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. యెషయా ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకో, ఇక నువ్వు మరణమవుతావు. నేను గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గుడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీనుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. త్యాగశీనుడా వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీనుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా.
త్యాగశీనుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. లోకమను అరణ్యయాత్ర భారమాయెను, బహుదూరమాయెను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. లోకమను అరణ్యయాత్ర భారమాయెను, బహుదూరమాయెను, నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసినాదుడా. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే కూరలోకము, అంధకారలోకము. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరుచు కూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయెను, ఒంటరితనమే నాకు స్నేహమాయెను, దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. కష్టాలు కడలు అలలు నన్ను కమ్ముకున్నవి, నన్నమ్ములుకున్నవి, కన్నీరు కిరటమై ఎదలో పొంగుచున్నది, పొర్లి సముద్రమైనది. కష్టాలు కడలు అలలు నన్ను కమ్ముకున్నవి, నన్నమ్ములుకున్నవి, కన్నీరు కిరటమై ఎదలో పొంగుచున్నది, పొర్లి సముద్రమైనది. శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని, శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని, ప్రాణార్పణంగా నేను పోయబడితిని, సిల్వ సాక్షినైతిని. గుండె చెదరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షుల చేరదీసెనాదుడా. త్యాగశీనుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. త్యాగశీనుడా నీకు వందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. భయపడతారు, భయపడకుండా ఎవరు పాట పాడటానికి. చాలా అందరూ మన సంఘంలో అందరూ మంచిగా పాటలు పాడతారు. నేను ఇంకో సంఘాల పాటలు చూస్తా, ఆ సంఘం కూడా మన సంఘాలు అందరూ మంచిగా పాడతారు పాటలు. ఖాళీ ధైర్యం ఉంటుంది, ధైర్యం లేదు, ఎందుకో నాకు అర్థమవుతలేదు. ధైర్యంతో చాలా నేను అందరి పాటలు చూస్తున్నా, ఇంకో యూట్యూబ్లో అలా పాటలు, మన పాటలు మంచిగానే మన సంఘంలో అందరు మంచిగానే పాడతారు. కానీ ఒక్కరికి అనిపిస్తుంది నేను బాగున్నానా, నాకు సరిగ్గా వస్తున్నదే. అట్లేం లేదు, దేవుడు అందరిని వాడుకుంటాడు. ఒక వచనం చదివి ముగించేద్దాం, ఇవాళ ఏం లేదు. యోహాను పత్రిక 3వ పత్రిక 2వ వచనం ఒకటి చదువుకొని ప్రార్థన చేసుకుందాం గంతే. లాస్ట్ యోహాను 3వ పత్రిక పేజ్ నంబర్ 225 తర్వాత 226 ఎండ్ నుంచి 226. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రంలో నాయన ఈ సమయంలో నీవు మాతో మాట్లాడు నాయన. కొద్ది క్షణాలు నీవు మాతో మాట్లాడతావన్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను భక్తుడు అంటున్నాడు, ఆత్మ వర్ధిల్లిన కొలది మనము వర్ధిల్లాలట. ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో మనం వర్ధిల్లాల. పాట పాడుట్లా వర్ధిల్లాలా, వాక్యం చెప్పుట్లా వర్ధిల్లాలా, ప్రార్థన చేసుట్లా వర్ధిల్లాలా. దేవుడు మనలను ఆత్మీయంగా వర్ధిల్లా చేస్తాడు, శారీరకంగా సుఖ వర్ధిల్లా చేస్తాడు. అంచెలంచెలుగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవాళ ఉన్న స్థితి రేపు ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది, ఇంకా మారుతుంది. ఆత్మ వర్ధిల్లిన కొద్దీ, ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? దేవుని వాక్యం విన్న కొద్దీ మనము చేంజ్ అవుతూ ఉంటాం. యథార్థంగా ఎట్లా ఆరాధించాలో ప్రభు ఈరోజు మనతో మాట్లాడిండు. యథార్థంగా దేవుని ఎట్లా ఆరాధించాలో ప్రభు మనతో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకు ఎటువంటి మనసు కలిగి ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవి మన హృదయంలో ఉంచుకుంటే ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లిన కొద్దీ మనము వర్ధిల్తాం. మన ఇల్లు బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది. మనకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. కానీ మనం ఎక్కడనో ఒక్క తాట తక్కువ పడుతున్నామని దేవుని వాక్యం చెప్తున్నది. హిజ్కియా రాజు ఏం చేసిండు? రాజు కాగానే విగ్రహాలు అవన్నీ కొట్టి పడేసిండు. అక్కడ అన్య పూజలు నడుతున్నాయి, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, ఇంకో దేవుడు లేకుండా అన్నీ ఇచ్చేసి ఒకటే దేవుడిని ఆరాధించుట. మనం నమ్ముకున్న దేవుడిని గట్టిగా పట్టుకున్నాను, నా దేవుడు నాకు మంచిగా చేస్తాడని. అప్పుడు మన ఆత్మ వర్ధిల్లుతుంది, మనం వర్ధిల్లుతాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక నిశ్చత ఉండాలి. నేను ఏ దేవుడిని అయితే నమ్మినా ఆయన సత్యమైన దేవుడు అని మనం ఒక్కసారి మనసులో నిర్ణయం చేసుకుంటే ఆత్మ వర్ధిల్లుతుంది. ఆత్మ వర్ధిల్లినాక మనం చేసే ప్రవర్తన సుగా వర్ధిల్లుతుంది. మనం చేంజ్ అయిన కొద్దీ మనం డెవలప్ అయినాక దేవుడు అంచెలుగా మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అరే ఒకప్పుడు నేను ఏడుంటే ఇప్పుడు ఈడిదాకా వచ్చిన, ఇంకా ఏడికోతా దేవుడు వర్ధిల్లా చెప్తాడు. అయితే ఆత్మ వర్ధిల్లిన కొద్ది వర్ధిల్దాం. ఆత్మ పేరే పని ఇస్తుంది. నేను పాటలు పాడాలా అనకద్దు, భయపడదు. దేవుడు మనందరిని ఆశీర్వదిస్తాడు. ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో అవి ఉంచుకుంటే మనం డెవలప్ అవుతూ ఉంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక స్థానంకి తీసుకుపోతాడు. అప్పుడు మనకు అనిపిస్తా, అబ్బా నేను ప్రభు మాట విన్నదానికి నేను ఏడికి వచ్చిన. వర్ధిల్దాం. దేవుడు ఈ మాటలు దీవించుగాక. పాడదాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది స్తోత్రములు ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినం, చాలా చిన్న సంఖ్యలో మేము ఉన్నాం నాయన. రాలేని కుమారులను, రాలేని కుటుంబాలను ప్రభా బలపరచుము, పురికొల్పుము నాయన. నీ సన్నిధానం పరిగెత్తుకుని రావడానికి మనసు దయచేయి నాయన. నీ రెక్కల చాటు నుంచి మమ్మల్ని భద్రపరచుము. ఆత్మ వర్ధిల్లిన కొద్దీ మేము వర్ధిల్లాలని చెప్తున్నావు. మా ప్రవర్తన వర్ధిల్లాలా, మా క్రియలు వర్ధిల్లాలా, మా జీవితం వర్ధిల్లాలా. అప్పుడు నువ్వు శారీరకంగా మమ్మల్ని వర్ధిల్లప్పజేస్తావు. నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచా అని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నీ వాగ్దానం నమ్మితే ప్రభా మేము అది పొందుకుంటాం, ఆశీర్వదింపబడతాం. చేరివచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు నాయన. దేవా మా అక్కర్లు తీర్చుము. మాలో ఉన్న ప్రతి ఒక్కరి అనారోగ్యం తీసి పారవేయి నాయన. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయం. యథార్థమైన హృదయం మాకు దయచేయి నాయన. యథార్థత కలిగి జీవించడానికి నేర్పు ప్రభువా. శరీరంలో బలహీనులం నాయన. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైంది నాయన. బలపరచుము, శక్తి దయచేయం, విశ్వాసంలో బలపరచుము ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమ